హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం అదిరిపోయేటటువంటి 2 శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మనకి ఏంటంటే 24 నుండి ఆధార్ స్పెషల్ శిబిరాలు నిర్వహించబోతున్నారు. ఈ నెల 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో మనకు ఆధార్ నమోదుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్లకు గ్రామ మరియు వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి శివప్రసాద్ గారు అయితే సూచించారు. 6 ఏళ్లలోపు చిన్నారుల పేర్లలో కొత్తగా ఆధార్ నమోదు, పాత వాటిలో మార్పులకు ఏర్పాట్లు చేయాలన్నారు. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 6 ఏళ్లలోపు చిన్నారులు 8.53 లక్షల మంది ఉన్నట్టుగా కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అలాగే మనకేంటంటే ఆ పైబడిన వాటికి సంబంధించి 42.10 లక్షల మంది ఆధార్ అనేది అప్డేట్ అనేది చేసుకోలేదని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 6 సంవత్సరాల పిల్లలు, అంటే 6 సంవత్సరాలు పైబడిన పిల్లలకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా అయితే ఉండాలి. ఈ ఆధార్ కార్డు ఏ పిల్లలకైతే ఉండదో అందరూ మీరు ప్రతి ఒక్కరూ ఈ నెల జరిగేటటువంటి 24 నుండి 28వ తేదీ వరకు ఆధార్ శిబిరాలు అయితే జరుగుతాయి గ్రామ మరియు వార్డు సచివాలయంలో. అక్కడికి వెళ్ళి మీరైతే ఈ ఆధార్ కార్డుకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆధార్ కార్డు ఉండి 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆధార్ అప్డేషన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఏంటంటే ఇప్పటి వరకు ఆధార్ అప్డేట్ అనేది 42.10 లక్షల మంది ఇంకా అప్డేట్ అనేది చేసుకోలేదండి. తప్పనిసరిగా చేసుకోవాలండి. ఎందుకంటే గవర్నమెంట్ పదే మనకు ఏంటంటే ఈ డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నారు. తప్పనిసరిగా చేసుకోండి. 8.53 లక్షల మంది చిన్నారులకు ఆధార్ కార్డే లేదు. సో తప్పనిసరిగా మీ ఇంట్లో 6 సంవత్సరాలు పైబడి ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఆధార్ కార్డుకి సంబంధించి అప్లై చేసుకోండి మీ పిల్లలకి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆధార్ కార్డులో ఏదైనా మీరు పొరపాటు చేసుకుంటే కనుక, అంటే మీ పేరు కానివ్వచ్చు, మీ చిరునామా కానివ్వచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కానీ మీరు ఇప్పుడు సరి చేసుకోవచ్చు. ఈ ఆధార్ క్యాంప్ శిబిరాల్లోకి వెళ్తే మీరు సరి చేసుకొని మీ కార్డు అనేది పర్ఫెక్ట్ పొజిషన్లో మీరు సెటప్ చేసుకోవచ్చు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.